నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా చలో ఇక నేనైతే మస్తుగున్నా ఇయాలనైతే చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చాలా ఉన్నాయి ముందుగా అయితే ఈ హెడ్లైన్స్ ఎంత చూసేయండి మళ్ళా మన దగ్గర షురు అయిన ఎండలు పబ్లికే అంటున్నారు ఏందో ఏమో మాకి తిప్పలు గీ తమ్ముడు మంచిగా గీస్తున్నాడు మహనీయుల బొమ్మలు మస్తు మెచ్చుకుంటున్నారు చూసిన జనాలు నీళ్ళ కోసం ఈ ప్రజలు పడుతున్నారు అరిగోసలు ఓ పారి నజర్ పెట్టాలే మరి అక్కడ అధికారులు తెలంగాణలో జోరుగా నడుస్తున్నాయి రాజకీయాలు దానికి తగ్గట్టే పార్టీలు మారుతున్నారు మరి లీడర్లు తక్కువ టైంలోనే షురూ కాబోతున్న ఎన్నికలు దానికి తగ్గట్టే ఆలోచన చేస్తారు మన లీడర్లు ఈ చెల్లె దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చింది అదృష్టం ఐటంగా చెల్లె ఆస్తులను చూస్తే పరిచయం అవుతారేమో ఇక జనం ఇగో ఇలా వార్తలు షురూ చేయగానే ముదుగాల ఏ ముచ్చట చెప్తాం ఏ ముచ్చట చెప్పుడేంది ఏది ఏమైనా ఇయాల రేపు నడిసే కాలం గురించే ఓ మంచి ముచ్చట చెప్పంటారులే మంచి ముచ్చటేంది తెల్లారి లేస్తే అసలు ఏమైతుందని మస్తు పరేషాన్ కావాల్సి వస్తుంది అరే అప్పటికప్పుడు ఎండా జరింత చల్లబడ్డాక వాన అబ్బా అబ్బా బయటికి పోదామంటే మస్తు ఆలోచన చేయాల్సి వస్తుంది మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే అసలు ఈ కాలంని ఏమనుకోవాలి ఎండాకాలమా వానాకాలమా లేకుంటే కొత్తగా ఎండా వానాకాలమా అసలు ఏం కాలం అనుకోవాలనో సమజైతలేదు అసలు మే నెలల ఎండంటే మంటరా బాబు అనుకునే లెక్కుంటది కానీ ఈ ఏడాది మే నెల మొత్తం 2 రోజులు ఎండ 2 రోజులు వానలు లేకుంటే ఒక వారం ఎండ ఒక వారం వాన అది కాకుంటే సగం రోజు మొత్తం ఎండ అటుకెళ్ళి సగం రోజంతా మళ్ళా వాన ఏందో ఏమో ఎప్పుడు ఏమైతుందో తెలిసి పాడైతలేదు ఈ కాలంలో ఇయాల పొద్దటి సంధి ఎండ మస్తుగా దంచి కొట్టింది గియాల కొట్టిన ఎండకు 5 నిమిషాలు ఎండల నించుంటేనే పానమంతా గాయ అయ్యింది 3:30 వరకు ఎండనే ఉండే మరి అంతల్నే వాతావరణం మారింది నిమిషంలో మొత్తం మారిపోయింది ఎక్కడి నుండి వచ్చిందో గాని వానైతే పడింది అంతల్నే వాతావరణం ఎట్లా మారిందబ్బా అని ఆలోచన చేస్తుండ్రు పబ్లిక్ మరి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఏ మాటలు ఆడుతున్నారో గాని వాతావరణంలో మస్తు షేడ్స్ చూపిస్తారు గట్లనే జనాలు పరేషాన్ అవుతున్నారు పోన్రి ఇప్పుడు మన సోషల్ మీడియాలో తెల్లారి లేస్తే ఏదో ఒక గమ్మతు ముచ్చట అయితేనే ఉంటది గట్లనే గా గమ్మతు ముచ్చట కొన్ని క్షణాలలోనే దునియా మొత్తం చక్కర్లు కొడుతుంది గిట్లా మనం రోజుకో వీడియో ఇంటర్నెట్ లో చూస్తూనే ఉంటాం అయితే ఈ గంటలో కొన్ని వీడియోలను చూస్తే మస్తు అనిపిస్తుంది మనసుకి ఇక గిట్ల నా మాటలల్లా మీకు ఏం సమజ్ కాదు Ya, oi.
చాలా మందికి ఉంటుంది, కానీ దాన్ని గుర్తించి జర వాళ్ళకు మంచిగా సాయం చేసి బంగారు భవిష్యత్తుకు బాటేయాలని కోరుకుంటున్నారు ఇక ముచ్చటిన నెటిజన్లు. అవి ఇక అంత తిన్నారు కదా నువ్వు. మరి ఇప్పుడు జగన్ సింగ్ మాటలు కూడా వినుండ్రో పారి. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. నా పేరు జగన్ సింగ్. 3వ తరగతి చదువుతూనే 4వ తరగతికి వెళ్తున్నాను. నాకు డ్రాయింగ్ ఎవరు నేర్పిలేదు, నేనే నేర్చుకున్నాను. ఈ బొమ్మ అంటే ఆ బొమ్మ 2 గంటలో సార్లు మరి ఇచ్చిన దగ్గర పథకాలు మంచిగా నడుస్తున్నాయో లేదో కూడా ఓ పారి అరుసుకోవాలి కదా. అగో మీరు పట్టించుకుంటలేరని, గట్లనే అక్కడున్న అధికారులు మంచి చెడు చూస్తలేరని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడుర్రి. అటు ఇంకా అస్సలు ముచ్చట మాట్లాడుకుందాం గాని. అయ్యో పాపం, నీళ్ళ కోసం గీళ్ళు పడుతున్న అవస్థలు చూడుండ్రి. పేరుకి మిషన్ భగీరథ, కానీ నీళ్లు మాత్రం నయ్యాత అన్నట్లు అయిపోయింది గీళ్ళ పరిస్థితి. అగో చిన్న పిల్లగాళ్ళు సుత అవ్వలు ఎండకు పడుతున్న కష్టం చూసి గాళ్ళకి జరంతా ఆసరా అయిండ్రు. ఎండల కష్టమని అనుకోకుండా మంచినీళ్ళ కోసం మండుటి ఎండల గంగమ్మ తానకి పోయి గిట్ల బిందెలతోని నీళ్లు తెచ్చుకుంటాన్రుల్లా. మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో 3 రోజులకు ఒక్కసారి వస్తాయంట, కానీ వచ్చినాయి కూడా సరిపోయేదానికి రావంట. ఇక ఒక్కొక్కసారి దూపు అవుతున్నా గాని తాగనికి నీళ్లు లేవని అట్లనే వాడుకుంటారంట. 5-6 నెలల నుండి గిదే గోసంట వాళ్లకు పాపం. ఇక గిదన్నట్టు మన దేశ రాష్ట్ర పరిపాలనలు అన్ని చేస్తున్నాం, అన్ని పెడుతున్నాం, ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్తారు. తీరా చూస్తే ఏ ఉండకపాయే. ఓట్ల కోసం వస్తారు, గెలిచినాక మళ్ళా తిరిగి చూడను కూడా చూడరు. చేసేదేదో అక్కడికొచ్చేలా చేయాలి గాని సగం సగం పనులేంది సార్లు. ఒక్క ఎలక్షన్ల టైంలోనేనా సార్లు, మిగతా టైంలలో కూడా జనంతా పట్టించుకోండ్రి, జనాల కష్టమేందో తెలుసుకోండి సార్లు అని అంటారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. చలో ఇక ఇంకా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చాలా ఉన్నాయి గానీ ముందుగా అయితే మన అదర్స్ న్యూస్ లా చిన్న బ్రేక్ తీసుకోండి. ప్రత్యర్థిపై తగ్గేదేలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒగన్ చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా?
ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు. మీ జగతి ప్రగతి. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్. పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో. వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ఏంది గట్ల చూస్తారు? బ్రేక్ అయితే అయిపోయింది కదా, చలో ఇక తతిమ ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాండ్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవ్వా, మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లా గట్లనే పక్క పొంచి ఉన్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కర్లేని తిప్పలు. ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడవ పెరుగుతున్న లుల్లీలు, గట్లనే పంచాయతీలు. ఏ టైంలో ఏ పార్టీలో చేరికైతారో తెలియదు మన దగ్గర లీడర్లు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు పబ్లిక్ అనుకునే ఒక్క 2 ముచ్చట్లున్నాయి. గవేందో అరుసుకోండ్రి. వారేవా, మన తెలంగాణలో నడిచిన రాజకీయాలు పక్కపోంటి రాష్ట్రాలలో గట్టనే పక్కపోంటి దేశాలలో కూడా నడవై కావచ్చు. అవు మరి మన దగ్గర రాజకీయాలు చూస్తుంటే ఘర్షణ అనిపిస్తున్నది. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఒక 6 నెలల కిందనేమో పార్టీలు ఎవరు మారుతారు, గట్టనే పార్టీలు ఉన్న వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారు. ఇక ఇవి కొన్ని రోజులు నడిచినాయి. ఇక ఐటెంకి ఒక 3 నెలల సందేమో ఈ ఎండలు చేయబట్టి రైతులు మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక ఎండాకాలమే కదా ఏమైతుంది అని అనుకున్న లోపలనే ఈ మళ్ళీ అకాల వర్షాలు సురేసరికి పంట పండించిన రైతులకు పెద్ద నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక కాలం మాకు అన్యాయం చేసినా మా సర్కార్ మాత్రం మాకు న్యాయం చేస్తారని ఆశతో కనీసం చూస్తే అగో మందలిచ్చిన లీడర్ లేకపోయినా కొంతమంది రైతులు ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ అట్లా పక్కన పెడితిగా తెల్లాలేస్తే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మన లీడర్లు అగో అయ్యేది అయితేనే ఉన్నది. అవుగా కుక్కల దాడులు గట్టనే రోడ్ల మీద గుంతలు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా రకాల పానాలు పోయినాయి. అయినా కూడా మళ్ళీ అవి గట్లనే జరగకుండా చూసుకుంటామని చెప్పుడే కానీ ఆపిన లీడరే లేకపోయా. ఇక ఇవన్నీ ఇట్లుంటే అగో మన ఎప్పుడైతే ఇక కర్ణాటక ఎలక్షన్లలో చేతి గుర్తు గెలిచిందో కథ ఇక గప్పటిసానిగా ఈ ఏడు ఎట్లయినా ఇక మేమే గెలుస్తామని బల్ల గుద్ది మరి చెప్తున్నారు చేతి గుర్తు లీడర్లు. గట్టెట్లయితే ఇక మేము 10 ఏళ్ళలో చాలా తెచ్చినాం గట్లని ఇచ్చినాం అని చెప్పుకుంటూ వస్తున్నారు మన బీఆర్ఎస్ లీడర్లు. ఇక గట్లనే 10 రోజుల సంది ఇగో తెలంగాణ సర్కారు 10 సంవత్సరాలు ఏమేం చేసినాయని చెప్పుకుంటా దశాబ్ది ఉత్సవాలని వేడుకలు జరుపుతున్నారు. గట్లనే ఒక లెక్కనే చెప్పాలంటే జనాలను దగ్గర కూడా చేసుకుంటున్నారు.
ఇక ఆఖరికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇగో ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్లతోనే ఆలోచనలు ఉన్నారు, మంచిగా జోరుగా పనులు కూడా చేస్తున్నారు. ఇక కార్యకర్తలను మంచిగా కూడా చేసుకుంటున్నారు అని చెప్పుకోవాలి. గట్టనాడు చూస్తే మరి పొంగులేడు సార్ ఏ పార్టీలకు చేరుకవుతాడని అటు పార్టీ లీడర్లు గట్టని ఇటు ప్రజలు మస్తు పరిశాన్ అవుతున్నారు. మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక పబ్లిక్ ఎట్లయినా అరుచుకోవాలని అరుచుకుంటున్నారు, గట్లనే మంచి చెడు కూడా చూస్తున్నారు, అవసరమైతే మందలిస్తున్నారు. ఇక మరి చూడాలి లీడర్లకు పబ్లిక్ ఎసంటి జవాబు ఇస్తారో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు. ఇక ఒక్క 6 నెలల సంధి మన తెలంగాణలో రాజకీయాలు ఏ తీరుగా నడిచినాయి అంటే చెప్పలేని తీరుగా నడిచినాయి. ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది చేస్తారు, అంటే ఇంకా పబ్లిక్ పరేషాన్ చేస్తారు. కానీ ఏది ఏమైనా ఏ లీడర్ అయినా ఏ అధికారైనా ఇక ఎవ్వరైనా ఇలా మన ఇంట్లోకి వస్తురంటే దేనికోసమో మనకు బాగా ఎరికే కదా. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముచ్చట ఎందుకు చెప్తాన్నామంటే మరి దానికో కారణం ఉన్నది, గదేందో చెప్తా మీనుండ్రి. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో రాజకీయం ఎట్లుందంటే చాలా వేడెక్కపోతూనే ఉన్నది రోజు రోజుకు. ఇక లీడర్లు అయితే మరి ఎన్నలేని మధ్యలో ఇండ్లలో కూడా వస్తున్నారు, మంచి చెడులు అరుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇంకా దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి జోరుగా నడిపిస్తున్నారు. ఇక అక్కడ లీడర్లు మాత్రం మంచి సంబరంగా పండుగలు చేసుకుంటుంటే ఒక దిక్కేమో రైతులు మస్తు బాధలు పడుకుంటే ధాన్యం కొంటలేరు అని చెప్పేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ఇదంతా గిట్లున్నది అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణలో. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు తెలంగాణ తోటి ఇంకా 4 రాష్ట్రాలకు అన్నట్టు, అంటే ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికల పనులు ఏమన్నా ఉంటే సురియాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేసింది. ఇంకా అట్లనే ఇలా అసలు ముచ్చట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదంతా మొత్తం 5 రాష్ట్రాల సిఎస్లకు కేంద్రం సభ ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు. గట్లనే ఇప్పుడు ఇక మరి కీలక స్థానాలు ఉన్న రెవెన్యూ గట్లనే పోలీస్ అధికారులు కూడా బదిలీ చేయాలన్నట్టు. ఇక ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఇక వాళ్ళ సొంత జిల్లాలనే పోస్టింగ్ ఇవ్వద్దట ఇంకా వాళ్ళకు. ఇక మళ్ళీ ఈ ముచ్చట ఇట్లుంటే ఇది చూడుర్రి. ఇక ఇప్పుడు ఎలక్షన్ పనులు ఏమున్నా కానీ బదిలీకి సంబంధించిన ప్రక్రియ పనులు ఏమున్నా కూడా 31 జూలై లోపే నివేదికను మొత్తం చూసి పెట్టాలట. ఇక ఆఖరికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఎలక్షన్లు లీడర్లు అనగా బంధుత్వాలు పెంచుకొని చూస్తారు. మళ్ళీ దూరపొలం కూడా దగ్గర చేసుకున్నట్టే చేస్తారు. ఇక గట్లా చేసుకోవద్దు, గట్ల బంధుత్వాలు కూడా లేవాలని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలట. ఇక లాస్ట్కి అయితే ఇక మరి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అంటే ఇప్పుడు రాజకీయాలలో అయితే అంటే కాబట్టి గట్లనే మరి పక్కపొంటి బిజినెస్లు ఏమన్నా పెడితే కూడా గసంటి ఏం చేయొద్దట. ఇక చేత మాత్రం ఎలక్షన్ లో దూరంగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చేసింది సిఈసి. గదన్నట్టు ఇప్పుడు మొత్తానికి మనకి ఎలక్షన్ లో ముచ్చట. ఎలక్షన్ ఇంకా సురుగాక ముందుకే తెలంగాణలో ఈ తిరుగున్న లొల్లులు పంచాయతీలు హైటంగా సురు అయితే ఏమైతే చూడాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక వార్త షురూ చేసే ముందే చెప్తాన్నా, ఈ వార్త మేము లేటుగా చెప్పినా ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఈ వార్త ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా గట్లనే ట్రెండింగ్ లా మస్తు చక్కర్లు కొడుతుంది. ఎహపో అదృష్టం అంటే గీగో గిట్లు ఉండాలి. గట్లనే గీ జిందగీలా అదృష్టం అనేది ఎప్పుడు ఎవలకు ఎట్లు వస్తుందో తెలియదు, కానీ వస్తే మాత్రం వాళ్ళ జిందగే అలాగుంటది పోండ్రి. గీ పెద్ద స్క్రీన్ లో కనబడాలని చాలా మంది చాలా రకాలుగా మస్తు ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం గట్లేం కాలేదులా. అసలు ఏమైందో మీరే చూసేయండి. అదృష్టం ఎవరికి ఎటుకెళ్ళి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ అదృష్టం వచ్చినప్పుడే దాన్ని వాడుకోవాలా. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్ల పేరు మాలిషా కార్వా. వయసు 14 ఏండ్లే, ఉండేది మురికివాడ, కానీ చేసేది మాత్రం మోడలింగ్. ఏంది మోడలింగ్ అని పరేషాన్ అవుతున్నారులే. మోడలింగ్ ఒక్కటే కాదుల్లో, ఒక క్రీమ్ల కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ అంటనుల్లో. అసలు ముంబై మురికివాడలో ఉన్న మన మాలిష చెల్లమ్మకు మోడలింగ్ చేసేందుకు ఛాన్స్ ఎట్లా కొట్టేసిందంటే, అమెరికాకు చెందిన ఒక పెద్ద రాబర్ట్ అనే హీరో షూటింగ్ కోసమని ముంబైకి వచ్చిండంట. అయితే తోటి దంటకాలతోని ఆడుకుంటా అంటే చూసి ఫోటో కొట్టిండంట. అంతేకాకుండా స్టూడియోకి దోలుకొని పోయి మంచిగా మోడలింగ్ లెక్క ఫోజులు పెట్టించి ఫోటోలు దింపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండంట. ఇక అక్కడి నుండి మొదలైంది మాలిషా మోడలింగ్ జీవితం. ఇక
ఇక ఇంతటితోనే ఆగకుండా హాలీవుడ్ లో మంచి పేరు సాధించుకుంది చెల్లెమ్మ. వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంటే ఇగో గిట్ల మాలిష చెల్లెమ్మ లెక్క ఉంటాం, లేకపోతే ఏమైతుందో చెప్పలేం. కానీ ఈ చెల్లెమ్మకు మురికివాడ మహారాణి అని పేరు కూడా వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో జోరుగా చెక్కలు కొడుతుంది పోన్రి. మళ్ళా మన దగ్గర షురూ అయిన ఎండలు పబ్లికే అంటున్నారు ఏందో ఏమో మాకి తిప్పలు. గీ తమ్ముడు మంచిగా గీస్తున్నాడు మహనీయుల బొమ్మలు, మస్తు మెచ్చుకుంటున్నారు చూసిన జనాలు. నీళ్ల కోసం ఈ ప్రజలు పడుతున్నారు అరిగోసలు. ఓ భారీ నజర్ పెట్టాలే మరి అక్కడ అధికారులు. తెలంగాణలో జోరుగా నడుస్తున్నాయి రాజకీయాలు, దానికి తగ్గట్టే పార్టీలు మారుతున్నారు మరి లీడర్లు. తక్కువ టైంలోనే షురూ కాబోతున్న ఎన్నికలు, దానికి తగ్గట్టే ఆలోచన చేస్తారు మన లీడర్లు. ఈ చెల్లె దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చింది అదృష్టం. ఐటంగా చెల్లె ఆస్తులను చూస్తే పరిచయం అవుతారేమో ఇక జనం. ఎట్లున్నాయి అంటే మన అదృష్ట న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.